నమస్కారం. ఐపీఎల్ క్రికెట్ 2025 జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పేరిట చాలామంది అమాయకులను, యువతను టార్గెట్ చేసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆశ చూపించి చాలామందిని మోసం చేయడం జరుగుతుంది. గతంలో కూడా చాలామంది యువత డబ్బులు కోల్పోయి మోసపోయారు. వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళి కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగినాయి సంఘటనలు మనం ఆల్రెడీ చూసాం. సో ఈ మధ్య కొత్తగా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అనేవి రావడం జరిగింది. మనందరికీ తెలుసు. పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఆల్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్. దీన్ని ప్రోత్సహించిన ఈ యాప్స్లో క్రికెట్ బెట్టింగ్కి పాల్గొన్న చట్టరీత్యా నేరం. అలా చేసిన వాళ్ళపైన చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా చేపట్టడం జరుగుతుంది. అలాగే లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా క్రికెట్ బెట్టింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేసి. అండ్ లాడ్జ్ ఓనర్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది దే హ్యావ్ టు టేక్ కేర్. అలాగే ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే ఎవరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్